హాయ్! వాలంటైన్స్ డే రోజు మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఆ రోజు లంచ్‌కి ప్లాట్‌ఫార్మ్ 65కి వెళ్ళాము. ప్లాట్‌ఫార్మ్ 65 అనడం కంటే ట్రైన్ రెస్టారెంట్ అంటే అందరికీ బాగా తెలుసనుకుంటా. ఈ రెస్టారెంట్‌కి పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రైన్ మీద ఫుడ్ రావడం చూసి వాళ్ళైతే చాలా ఎక్సైట్‌గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమైతే ఫస్ట్ వచ్చేసి చికెన్ మ్యాచో సూప్ ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే ఆర్డర్ చేశాను. ఈ సూప్ అయితే నాకు చాలా ఇష్టము. చాలా బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ పక్కా ఆర్డర్ చేస్తాను. చికెన్ డ్రమ్ స్టిక్స్లో అయితే కొంచెం మసాలా తక్కువ వేసి చేయమన్నాను. సో అలాగే చేశారు. మా బాబు అయితే హ్యాపీగా తిన్నాడు. మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్కి వెళ్తే ఈ స్టార్టర్ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదైతే మా ఫేవరెట్ స్టార్టర్ అనమాట. ఈ ప్లాట్‌ఫార్మ్ 65లో ఇది వచ్చేసి కోడి అల్లం వేపుడు వింగ్స్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెస్టారెంట్లో ఇదైతే చాలా స్పెషల్ ఐటమ్. ఇక్కడైతే మాకు పెద్ద మోసమే జరిగింది. అదేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జార్ వచ్చేసి 700 అనమాట. మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు జార్ అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అని చెప్పారు. సరేలే జార్ అంటే ఎంత, మామూలు జ్యూస్ జార్స్ ఉంటాయి కదా, అది వచ్చిద్దేమని అనుకున్నాము. కానీ వీళ్ళైతే ఇక్కడ ఈ పెద్ద జార్ తీసుకొచ్చి పెట్టేశారు. ఈ జార్ అయితే కరెక్ట్గా 6 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మేమైతే ఇద్దరమే కదా, మేము జస్ట్ 2 గ్లాసెస్ తాగుంటాము అంతే. మా బాబుకి అయితే ఒక హాఫ్ గ్లాస్ ఇచ్చుంటాను అంతే. నేనైతే ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయిపోయాను. మనీ అంతా వేస్ట్ అయిపోయింది అని. మనము ఎన్ని స్టార్టర్స్ తిన్నా కానీ బిర్యానీ తినకపోతే ఏదో ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది కదా. వ్యాలంటైన్స్ డే రోజు ఈ స్పెషల్ చేశారంట, స్మోకీ చికెన్ పులావ్. మేమైతే అది ఆర్డర్ ఇచ్చాము. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. అంటే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకైతే నచ్చదు, తక్కువ తినే వాళ్ళకి ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇదైతే మా బాబుకు కూడా చాలా నచ్చింది అనమాట. మీరందరూ అనుకోవచ్చు ఎప్పుడు ఫుడ్ నేనే తింటాను మా బాబుకి పెట్టను అనేసి. ఎప్పుడైనా కానీ నేను వాడిని ఫస్ట్ కంఫర్ట్ చేసిన తర్వాతనే నేను ఫుడ్ తింటాను. ఇక్కడైతే మంచిగా మనకి కిడ్స్కి కూడా స్పెషల్ మెన్యూ ఉంటుంది. మా హస్బెండ్ బర్త్డే అండ్ వ్యాలంటైన్స్ డేని మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్కి వెళ్తే ఆ మొజిటో జార్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఒక గ్యాంగ్ లాగా వెళ్తేనే చూస్ చేసుకోవడం బెటర్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.